విద్యాభవనామ సంవత్సరంలో తెలంగాణ యొక్క రాశి చక్రం గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో మన తెలంగాణ మరిన్ని రికార్డులు సాధిస్తుంది, మస్తుగా డెవలప్ అవుతుంది. మా మహిళలకు ఇంకా ప్రాధాన్యం పెరుగుతుందన్నట్టు. బేషుగ్గా పెరుగుతుంది. గత ఏడాది కంటే ఈసారి మహిళలు మరింత సంతోషంగా ఉంటారు. మరి రైతులు సంతోషంగా ఉంటారా? పంటల దిగుబడి మంచిగా వస్తుందా? తెలంగాణ రైతులు మంచిగా పంటలు పండిస్తారు. దేశంలోనే తెలంగాణ రైతన్న అగ్రస్థానంలో ఉంటాడు. పోయిన సంవత్సరం కంటే ఈసారి ఆదాయం పెరుగుతుంది. మరే ఈసారి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల పరిస్థితి ఎట్లుంది పంతులు? గది చూసి చెప్పవా? నేను అదే చెప్పబోతున్నానాయన. తెలంగాణకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి అంతే. అంటే పోయిన సంవత్సరం కంటే ఈసారి అన్ని విధాలుగా కన్నా మంచిగా ఉంటది అన్నట్లు, గంతే కదా. ఎదురులేని నేత రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డెవలప్మెంటు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ జాతకమే మారిపోతున్నది. నేను చెప్పడమే కాదు, మీరంతా చూస్తున్నారు కదా. అందుకే రేవంత్ రెడ్డి గారి చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంటుంది, సుభిక్షంగానూ ఉంటుంది. మంచి ముచ్చట చెప్పినవు పంతులు. అంటే రేవంత్ అన్న సర్కార్ అంటేనే నిజమైన పండుగ తెచ్చే సర్కార్ అన్నట్టు. గదైతే నిజమేలే.